ప్రజలు వాణిజ్య రూపును సంతరించుకుంటున్నాయి. కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టే వారికి చక్కటి ఉపాధి మార్గాలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పశువుల మేత ఖర్చు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దీన్ని అదుపులో ఉంచాల్సిన మార్గాలపై ప్రతి రైతు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పచ్చి మేత ఎంత సమృద్ధిగా అందించగలిగితే పశు పోషణ అంత లాభాల బాటలో ఉంటుంది. కానీ పశుగ్రాస క్షేత్రాలు తగ్గిపోయాయి. దానాలపై అధికంగా ఆధారపడటం వల్ల పోషణ భారమై ఈ రంగాలకు దూరమవుతున్న వారు అనేకం. ఇలాంటి పరిస్థితుల్లో కారు చీకటిలో కాంతి పుంజంలా వెలుగులోకొచ్చింది అజొల్లా. ఇప్పటికే దీని వాడకం విరివిగా ఉన్నా ఇంకా చాలా మంది రైతులకు దీనిపై సరైన అవగాహన లేదు. అజొల్లా పెంపకం ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో రైతుకు నిరంతరం ఆదాయాన్నిచ్చే పరిశ్రమగా పాడి పరిశ్రమ విరాజిల్లుతోంది. గతంలో బీడు భూములు అధికంగా ఉండడంతో పచ్చిమేత కొరత ఉండేది కాదు. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో ఏడాదంతా పచ్చిమేత అందించలేక అధికంగా దాణాపై ఆధారపడాల్సి రావడంతో లాభదాయకంగా ఉన్న పాడి పరిశ్రమ కాస్త రిస్కులో పడుతోంది. ఈ పరిస్థితుల్లో రైతుకు నిరంతర దిగుబడినిస్తూ అత్యధిక పోషకాలు కలిగిన పచ్చి మేతగా వెలుగొందుతోంది అజొల్లా. ఇది ప్రకృతి రైతుకు ప్రసాదించిన అద్భుత వరంగా పశువైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం పాడి పశువులకే కాదు, కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, కౌజు పిట్టలు ఇలా అన్నింటి మేత అవసరాలు తీర్చగలగడమే అజొల్లా ప్రత్యేకత. అజొల్లా ఆకు పైతమ్మ భాగంలో నీలి ఆకుపచ్చ నాచు ఆశ్రయించి ఉండడంతో పప్పు ధాన్యాల పంటల్లాగే సహజీవన పద్ధతుల్లో నత్రజనిని స్థిరీకరిస్తుంది. అందువల్ల దశాబ్దాలుగా దీన్ని వరి పైరులో జీవన ఎరువుగా, పచ్చిరొట్ట ఎరువుగా వాడుతున్నారు. వరి పొలాల్లో అజొల్లా పెంచడం వల్ల హెక్టారుకు 30 నుండి 40 కిలోల నత్రజని సహజ సిద్ధంగా అందుతుందని పరిశోధనా ఫలితాలు నిరూపిస్తున్నాయి. అయితే అజొల్లాను పశువులకు కూడా మేపవచ్చని తెలిసిన తర్వాత దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. అజొల్లాను పోషకాల గనిగా చెప్పవచ్చు. దీనిలో 25 నుండి 30% ప్రోటీన్లు ఉంటాయి. ఇప్పటివరకు మేలైన గడ్డి జాతులుగా భావిస్తున్న బర్సిమ్, ల్యూసర్న్, అలసంద మొక్కల కంటే మంచి పోషణ ఇస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. పశువులకు ఇచ్చే దానాతో పోలిస్తే 2 కిలోల అజొల్లా కిలో దానాతో సమానమని తేలింది. మరి కిలో దానాకయ్యే ఖర్చు కిలోకు 20 రూపాయలు. అదే అజొల్లాను 2 కిలోలు ఉత్పత్తి చేయాలంటే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. పైగా అజొల్లాను పశువులకు మేపటం వల్ల 15 నుండి 20% పాల దిగుబడి పెరుగుతున్నట్లు రుజువైంది. పాలలో వెన్న శాతం కూడా పెరుగుతున్నట్లు రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి చెందిన సహజ వనరుల అభివృద్ధి సంస్థ నార్డెప్ అజొల్లాపై విస్తృత పరిశోధనలు జరిపింది. దీనిలో అనేక రకాలు ఉన్నప్పటికీ వీరి పరిశోధనల్లో అజొల్లా మైక్రోఫిల్లా నుంచి అధిక దిగుబడి వస్తున్నట్లు తేలింది. రైతు స్థాయిలో దీని పెంపకాన్ని అత్యంత సులభంగా చేపట్టవచ్చని గుర్తించారు. నీటిపై తేలియాడుతూ పెరిగే ఫెర్న్ జాతి మొక్క ఇది. చిన్న చిన్న చెరువులు, కుంటల్లో కూడా త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఒక్కో మొక్క 2 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు పెరుగుతుంది. కాండం అడుగున ఉండే సహవేరు వ్యవస్థ క్రమంగా పైకి రావడంతో అది నీటిపై తేలియాడే నాచులా కనిపిస్తుంది. సాధారణంగా ఒక పశువుకు రోజుకు 2.5 కిలోల అజొల్లా అవసరమవుతుంది. ఈ లెక్కన 5 పశువులున్న రైతు ప్రతిరోజు 12.5 కిలోల అజొల్లా దిగుబడి వచ్చేలా చూసుకోవాలి. తొట్లలో అజొల్లా పెంచినప్పుడు ఒక చదరపు మీటరుకు 300 నుండి 350 గ్రాముల అజొల్లా ఉత్పత్తవుతుంది. కనుక 12.5 కిలోల అజొల్లా కావాలంటే 42 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైతు అజొల్లా పెంచాల్సి ఉంటుంది. దారి మురుగునీటి పారుదల కోసం మరో 25% అదనపు విస్తీర్ణం కావలసి ఉంటుంది.
అజొల్లా పెంపకం చేపట్టాలనుకునే రైతులు తొట్లను తయారు చేసుకునేటప్పుడు సరైన కొలతలను పాటించాలి. వారం 10 రోజుల్లోనే పెరిగే ఈ అజొల్లా కేవలం పశువులకే కాకుండా కోళ్లకు, చేపలకు కూడా వేసి దానా ఖర్చులను తగ్గించుకోవచ్చు. అజొల్లా పెంచే ప్రాంతంలో భూమి నలువైపులా చదరంగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. పెంపకానికి 10 సెంటీమీటర్ల లోతు, 2.25 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పున్న తొట్లు అవసరం. నిర్దేశించిన కొలతల ప్రకారం గీసిన గీతల చుట్టూ ఒక వరుసలో ఇటుకలను అడ్డంగా నిలబెడుతూ సమానంగా పరుచుకుంటూ పోవాలి. గుంతలో ఎక్కువగా ఉన్న నీరు బయటకు పోయే విధంగా ఇటుకలు పరిచేటప్పుడు మడిలో ఒక మూలన ఒక ఇటుకను బోర్ల పరిచి ఉంచినట్లయితే ఎక్కువగా ఉన్న నీరు బయటకు పోయేందుకు అవసరమైన దారి ఏర్పడుతుంది. ఇటుకలే కాకుండా రైతులు తమకు అందుబాటులో ఉన్న వేటితోనైనా గోడ నిర్మాణం చేపట్టవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న మడిలో కప్పటానికి 2.5 మీటర్ల పొడవు, 1.75 మీటర్ల వెడల్పు, 150 GSM మందంగల పాలిథిన్ షీటు ఉపయోగించాలి. షీట్ చివరి అంచులు ఇటుకలపైకి వచ్చేటట్లు చూసి గాలికి లేవకుండా బరువు కప్పాలి. ఇప్పుడు చూస్తే ఇది తొట్టిలాగా కనపడుతుంది. తొట్టి లోతు 10 సెంటీమీటర్లకు మించకూడదు. 30 నుంచి 35 కిలోల సారవంతమైన మట్టిని జల్లెడ పట్టి మెత్తని షీట్ మీద సమంగా పరవాలి. 1 చదరపు మీటరుకు 10 నుంచి 15 కిలోల మట్టి ఉండేటట్లు చూసుకోవాలి. ఎరువు కోసం 4 నుంచి 5 కిలోల పేడ తీసుకుని 15 నుండి 20 లీటర్ల నీటిలో కలపాలి. దీన్ని బాగా కలిపి తొట్టిలో నలువైపులా పోయాలి. తొట్టిలో వేసిన మట్టి సారవంతమైనదైతే పోషకాల సమస్య ఉండదు. లేని పక్షంలో 10 కిలోల రాక్ ఫాస్ఫేట్, 1.5 కిలోల మెగ్నీషియం సల్ఫేట్, 250 నుంచి 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. 1 కిలో పేడలో 5 లీటర్ల నీరు పోసి కలిపి దీనిలో ఇంతకుముందు తయారు చేసుకున్న పోషక మిశ్రమాన్ని 40 గ్రాములు వేసి దీన్ని తొట్టిలో పోయాలి. అజొల్లా సక్రమంగా పెరగాలంటే సూక్ష్మ పోషకాలను కూడా అందించాల్సి ఉంటుంది. దీనికోసం మనం పశువుల దానాలో వాడే మినరల్ మిక్చర్ 20 గ్రాములు పేడతో కలిపి తొట్టెలో సమంగా పడేటట్లు చల్లాలి. ఇవన్నీ వేసిన తర్వాత తొట్టెలో 7 నుంచి 10 సెంటీమీటర్ల నీటి మట్టం ఉండేటట్లు నీటితో నింపాలి. బెడ్లో మట్టిని, నీటిని బాగా కలియ తిప్పాలి. ఇక తొట్టి తయారైనట్లే. 1 నుంచి 1.5 కిలోల తాజా మూల విత్తనాన్ని తీసుకుని తొట్టంతా సమంగా పడేటట్లు వెదజల్లాలి. తర్వాత మంచినీరు కొద్ది కొద్దిగా చిలకరిస్తే తిరగబడిన మొక్కలు తిరిగి పైకి తేలతాయి. అజొల్లా తొట్లు చెట్ల కింద ఉంటే రాలిన ఆకులు తొట్లలో పడకుండా ఉండేందుకు దీనిపై నైలాన్ వల కప్పాలి. జాగ్రత్తగా పెంచుకుంటే అజొల్లా దాణాగా వాడుకోవడం కోసం నెలల తరబడి వేచి ఉండక్కర్లేదు. అజొల్లా త్వరగా పెరుగుతుంది. వారం 10 రోజుల్లో తొట్టి మొత్తం ఆక్రమిస్తుంది. 1 కిలో చల్లితే వారం రోజుల్లో 8 నుంచి 10 కిలోలు వస్తుంది. 7వ రోజు నుంచి ప్రతిరోజు కిలో నుంచి కిలోన్నర అజొల్లా సేకరించవచ్చు. 3 రోజులకు ఒకసారి తీస్తే మాత్రం 3 నుంచి 4.5 కిలోలు ఒక తొట్టి నుంచి సేకరించవచ్చు. అజొల్లా శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారానే వృద్ధి చెందుతుంది. సాధారణంగా ప్రధాన అక్షం నిర్జీవమవుతున్నప్పుడు పక్కన ఉండే కొమ్మలు ఒక మొక్కగా ఎదుగుతాయి. అజొల్లా నుండి పెద్ద మొత్తంలో ఉత్పత్తి వస్తుంది కనుక సహజంగానే తొట్టిలో పోషకాలు కూడా త్వరగా అయిపోతూ ఉంటాయి. అందువల్ల అజొల్లా సేకరించిన ప్రతిసారి 1 లీటరు నీటికి 20 గ్రాముల సూక్ష్మ పోషక మిశ్రమాన్ని తొట్టిలో చల్లాలి. దీనితో పాటు 7 రోజులకు ఒకసారి కిలో పేడ, 20 గ్రాముల మినరల్ మిక్చర్ను పోసిన వెంటనే కింద ఉన్న మట్టిని ఒకసారి కలియబెట్టాలి. అజొల్లా సేకరించిన తర్వాత గాని ఎరువు మిశ్రమం కలిపినప్పుడు కానీ మొక్కలు తిరగబడే అవకాశం ఉంది. కాబట్టి మొక్కలు నిలదొక్కునేందుకు వీలుగా ప్రతిసారి పైనుంచి మంచినీరు చిలకరించడం మరువకూడదు. ప్రతి 10 రోజులకు ఒకసారి బెడ్డులో పావు వంతు నీటిని తీసివేసి కొత్త నీటితో నింపాలి. తొట్టిలో 7 నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో నీరు ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి. నీరు ఎక్కువైతే వేర్లు పైపైనే ఉండి మొక్క సరిగా పెరగదు. పోషకాల లభ్యత తక్కువగా ఉంటుంది. తక్కువైతే వేర్లు నేలను తాకి తెగుళ్ల బారిన పడే అవకాశం ఉంటుంది. 60 రోజులకు ఒకసారి తొట్లో 5 కిలోల మట్టి తొలగించి తిరిగి కొత్త మట్టితో నింపాలి.
అజొల్లాను మేపేటప్పుడు పశువుకు అలవాటయ్యే విధంగా శుభ్రంగా కడిగిన తాజా అజొల్లాను 1:1లో పశు దాణాలో కలిపి వాడవచ్చు. సాధారణంగా పశువుల్లో ప్రతి 5 లీటర్ల పాల ఉత్పత్తికి 2 కిలోల దాణా వాడుతూ ఉంటాం. అజొల్లాను 2 కిలోలు ఇచ్చినట్లయితే 1 కిలో దాణా వాడకం తగ్గుతుంది. అంటే నెలకు 600 రూపాయల దాణా ఖర్చు తగ్గుతుంది. పైగా 20% పాల దిగుబడి పెరుగుతుంది. 0.5 నుంచి 1% వరకు వెన్న శాతం పెరిగినట్లు పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఇవన్నీ లెక్కలేసుకుంటే ఒక్కో పశువు నుంచి నెలకు 2000 రూపాయల వరకు రైతుకు అదనంగా ఆదాయం లభిస్తుంది. ఇంటి పెరట్లో గాని, తోటల్లో గాని, డాబాలపై గాని ఎక్కడైనా దీన్ని పెంచుకోవచ్చు. కాకపోతే సూర్యరశ్మి నేరుగా బెడ్లపై పడకుండా పాక్షికంగా నీడ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రైతులు నాటుకోళ్లకే కాకుండా బాయిలర్, లేయర్ కోళ్లు, బాతుల దాణాలో 20 నుంచి 25% అజొల్లాను వాడి దాణా ఖర్చును గణనీయంగా తగ్గించుకోగలిగారు. క్వాయిల్ పక్షుల దాణాలో 7% వరకు అజొల్లా వాడి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అజొల్లా వాడకం వల్ల కోడి మాంసం ఉత్పత్తి పెరిగింది. గుడ్డు నాణ్యత పెరిగింది. కేవలం పశుగణాలకే కాదు, చేపలకు కూడా అజొల్లా మంచి దాణా. గ్రాస్ కార్ప్ వంటి గడ్డి తినే చేపలు అజొల్లాను ఇష్టంగా తింటాయి. ఎప్పటికప్పుడు తినేస్తూ ఉంటాయి. కనుక చెరువుల్లో అజొల్లా వృద్ధయ్యే అవకాశాలు తక్కువ. అందువల్ల వేరుగా పెంచుకుని మిగిలిన దాణాలాగే అవసరాన్ని బట్టి ఇస్తూ ఉండాలి. బయోగ్యాస్ ప్లాంట్లలో పశువుల పేడతో పాటు అజొల్లా కూడా కలిపితే బయోగ్యాస్ ఉత్పత్తి పెరుగుతున్నట్లు రుజువైంది. తాజా అజొల్లా పశుగణానికే కాదు, పంటలకు పచ్చిరొట్ట ఎరువుగా, సేంద్రియ ఎరువుగా పనికొస్తోంది. ఇలా చూసుకుంటే సేద్యానికి సంబంధించిన అన్ని రంగాల్లో అజొల్లా వాడుకోవచ్చు. మీరు కూడా అజొల్లాను పెంచాలనుకుంటున్నారా? అయితే అజొల్లా మదర్ కల్చర్ కోసం మీ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం వారిని కానీ, పశు వైద్యులను కానీ సంప్రదించవచ్చు.